గుంటూరు నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షాలతో గుంటూరు నగరంలోని రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరులో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. గుంటూరు నగరంలో గత 2 రోజులుగా కూడా భారీ వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం అనేది తీవ్ర ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అల్పపీడనం నేపథ్యంలో వాయుగుండంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా వాతావరణ శాఖ కూడా సూచనలు చేస్తుంది. ప్రస్తుతం గుంటూరు నగరంలో పరిస్థితి చూస్తే రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా చెట్లు కూడా పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మోకాళ్ళ లోతు నీళ్లతో కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే గుంటూరు నగరంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు డ్రైనేజీలు అన్నీ కూడా నిండిపోయి రోడ్లపైకి కూడా నీరు చేరుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రతి రహదారిలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు గుంటూరు నగరంలో ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా నగరపాలక సంస్థ అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కమిషనర్ శ్రీనివాస్ కూడా ఎప్పటికప్పుడు కూడా నగరంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఉంటే వాళ్ళని సురక్షిత ప్రాంతాల్లోకి తరలించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అన్న విధంగా చెప్తున్నారు. దాంతోపాటు డ్రైనేజీలు ఎక్కడా కూడా నిండిపోకుండా కూడా మున్సిపల్ సిబ్బంది కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు కూడా వాళ్ళకి సంబంధించి సెలవులను కూడా రద్దు చేయడం జరిగింది. దాంతోపాటు నగరంలో ఉన్నటువంటి విద్యా శాఖకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నిటికీ కూడా సెలవులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. స్కూల్స్కి సంబంధించి వెళ్ళేటటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో స్కూల్స్కి కూడా సెలవులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మున్సిపల్ శాఖ మాత్రం అప్రమత్తంగా ఉండాలనే విధంగా మాత్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వర్షం అనేది ఈరోజు మరింత తీవ్రంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 2 రోజులుగా ఉన్నటువంటి సిచ్యువేషన్కి భిన్నంగా మారేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చూస్తే కూడా భారీ వర్షం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు లేవు. పెద్ద సంఖ్యలో కూడా వర్షం అయితే పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే ప్రస్తుతం అప్రమత్తంగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మనం పరిశీలించవచ్చు. ప్రస్తుతం చూస్తున్నటువంటి విజువల్స్లో కూడా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. కొన్ని చోట్ల కూడా భారీ వృక్షాలు కూడా నేల వరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వర్షంతో పాటు తీవ్రమైనటువంటి గాలి కూడా వీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం గుంటూరు నగరంలో మాత్రం ఈ భారీ వర్షాలతో కొంత డ్యామేజ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలనే విధంగా కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అధికారులు మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే విధంగా కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు నగర కమిషనర్తో పాటు కలెక్టర్ నాగలక్ష్మి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.